achieves క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ఈరోజు ప్రభు అందించమన్నటువంటి వర్తమానాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము పాల వంటిదట. పాలు ఏం చేస్తాయి? పాలు త్రాగుట ద్వారా శిశువు అభివృద్ధి చెందుతాడు. శిశువు అభివృద్ధి చెంది 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 మాంసాలు తినే దగ్గరికి వస్తాడు. పాల వంటిది, మనలకు జీవమునిచ్చేది. దేవుని యొక్క వాక్యము అద్దము వంటిది. అద్దం ఏం చేస్తుంది? అద్దం చూసుకున్నప్పుడు మనకేమనిపించుద్ది? మనలో ఉన్నటువంటి లోపాలను చూపిస్తుంది. నువ్వు పాపిడి సరిగ్గా తీసుకోలేదు, నువ్వు పేరేళ్ళలో పక్కన వేసుకుంది ఇంకో పక్కన అంటుకోలేదు, ఓ ఇయర్ రింగ్ పెట్టుకున్నావు ఇంకో ఇయర్ రింగ్ పెట్టుకో, ఇలాంటివన్నీ చెప్పుతుంది అయ్యా. మనం ఎలాగున్నామో అలాగునే చూపించుద్ది. మనం ఎలాగుండాలో మనకు అర్థమయ్యేటట్టు చేస్తుంది. దేవుని యొక్క వాక్యము అద్దము వంటిది, మన బ్రతుకులను మార్చుతుంది. హల్లెలూయా. కనుక ఈరోజు ఇలాంటి వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నటువంటి మనల్ని మనం ఆయత్తపరుచుకుంటూ వాక్యానికి లోబడ్డానికి మనం సిద్ధపడాలి. వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఈ ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను విని గైకునువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? విన్నవాడ ధన్యుడు. విని గైకునువాడు, గైకొనడం అంటే దాని ప్రకారము చేయువాడు ధన్యుడు. ఈరోజు మీరు అలాంటి ధన్యత కలిగినటువంటి గుంపులు ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మేము ఉండాలని ఆశపడిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రభు గారు ఈ మాట చెప్పమన్నారో నాకు తెలియదు. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనములో చివరి భాగాన్ని మనం చదువుకుందాం. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. సమూయేలు భక్తుడు, ప్రవక్త అయినటువంటి సమూయేలు 4 పనులు చేసేవాడు. ఒకేసారి 4 పనులు చేసేవాడు. ఏమేమి పనులు చేసేవాడు? ఆయనకున్నటువంటి పనులు, దేవుడిచ్చిన బాధ్యతలు చెప్పండి. ఆయన మొదటిగా న్యాయాధిపతి, రెండవది ప్రవక్త, మూడవది యాజకుడు, నాలుగవది దీర్ఘదర్శి. 4 పనులు చేసేవాడు సమూయేలు. ఈ 4 పనులు దేవుడు సమూయేలుకు అప్పగించాడు. సమూయేలు, అయ్యా ఇంత భారాన్ని నేను మొయ్యలేను అనలేదు, కానీ భారం పెట్టిన వాడు మోసగల శక్తిని ఇస్తాడని దేవుడు పెట్టిన బాధ్యతను మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు మీకు కూడా ఏమైనా బాధ్యతలు ఇచ్చుంటే, అయ్యా నేను ఈ పని చేయలేను, ఈ కార్యాన్ని చేయలేను, ఇంత బరువు నేను మోయలేనని మీరు అనుకుంటున్నారేమో. అలా అనుకోకండి. మోయడానికి సిద్ధపడితే ఆయన కాడి సులువుగాను తేలిగ్గాను ఉంటుంది. దేవునికి స్తోత్రం. సిద్ధపడాలి, ఇష్టపడితే దేవుడు అన్నిటినీ చక్కపరుస్తాడు. సమూయేలు చివరి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అడిగారట, ప్రభువా సమూయేలు, మాకు ఇతర రాజ్యాల వలె మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజును నియమించు అని అడిగారట. అప్పుడు సమూయేలు ఏం చేశాడంటే, సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఏంటి నాయనా వీళ్ళు
న్యాయాధిపతిగా నన్ను ఎన్నుకున్నావు, సర్వోన్నతుడైన రాజుగా నీవు ఉన్నావు, మమ్మల్ని ఏలుబడి చేస్తున్నావు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు, ఏంటి నాయన ఇల్లు అని దేవుని దగ్గర బాధపడితే ప్రభువారు అన్నారట, నువ్వేమి బాధపడకబ్బాయ్, వాళ్ళు తృణీకరించింది నిన్ను కాదు కానీ వాళ్ళు తృణీకరించింది నన్ను. కనుక నువ్వు వెళ్ళి నువ్వు వారికి రాజుని ఏర్పాటు చేస్తానని చెప్పు, నేను నీ యొద్దకు రాజుగా ఎవరినైతే నియమిస్తానో వారిని యొద్దకు పంపిస్తానని ప్రభువు చెప్పాడు. కొంతకాలం తర్వాత దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాలలో చివరి గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రముల నుండి కీషు కుటుంబానికి చెందినటువంటి సౌలు అనేటువంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకుని సౌలును సమూయేలు దగ్గరికి పంపిస్తే సమూయేలు రాజుగా సౌలును అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. సౌలును రాజుగా దేవుడు అభిషేకించాడు. సౌలు రాజు అవడానికి అంతకుముందు సౌలు దగ్గర ఏమైనా అవి ఉన్నాయా అంటే సౌలు దగ్గర అలాంటి క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు. అప్పటికి ఇశ్రాయేలులో రాజు అనేవాడు లేడు, రాజశేఖరం ఎలాగుంటుందో తెలుసుకోవడానికి అవకాశము లేదు. సౌలు ఇశ్రాయేలు 12 గోత్రాలలో కూడా చివరి గోత్రము వాడు. సౌలు అంటాడు, అయ్యా ఇశ్రాయేలు గోత్రికులలో నేను గాని నా తండ్రి గాని ఏమాత్రం కూడా కొరతగిన వారం కాదయ్యా, ఎన్నిక లేని వారం కదయ్యా అంటాడు. దేవుడు ఎన్నిక లేని నిన్ను ఎన్నుకుని ఎన్నికైన వారిగా మార్చగలడు. హల్లెలూయా. డబ్బున్నవాడిని తీసుకెళ్ళి డబ్బున్నవాడిని చేయడం కాదు, బాగా చదివాడిని స్కూల్కి తీసుకెళ్ళి వీడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే మా వాళ్ళే వచ్చిందని చెప్పుకునే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అంటాడు కాదు. నా యేసయ్య పెంట కుప్పల మీద ఉన్న వాడిని తీసుకెళ్ళి జనుల ప్రధానులతో కూర్చుండబెట్టుటకు సమర్థుడు. దగ్గరగా చపలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పొరుద్దాం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీ ఆ ఆలోచనలో నీ బ్రతుకులో పడిపోయిన స్థితిలో ఉన్నాను, లేవలేని స్థితిలో ఉన్నాను, దీన స్థితిలో ఉన్నాను నువ్వు అనుకుంటే నీవే యేసయ్యకు కావాలి. యేసయ్యను నువ్వు నిలబెట్టడానికి సిద్ధపడుతున్నాడు. సౌలు రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత కొంతకాలం తర్వాత సౌలు దగ్గరికి సమూయేలు వచ్చాడు. మళ్ళీ సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు, సౌలా, దేవుడు నీ ఇట్లా అనేకమైన ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీగో ఇశ్రాయేలు రాజ్యం మీద, ఇశ్రాయేలు దేశం మీద నీ రాజ్యాన్ని ఆయన స్థిరపరచాలని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడట? స్థిరపరచాలని కోరుకోవడం అంటే సౌలు తర్వాత సౌలు కుమారుడైనటువంటి యోనాతాను రాజు, యోనాతాను తర్వాత తన కుమారుడు రాజు, తర్వాత తన కుమారుడు రాజు. అలాగే ఇశ్రాయేలు మీద శాశ్వతమైన రాజుగా, శాశ్వత సింహాసనాసీనుడిగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టే వరకు సౌలు సింహాసనాన్ని దేవుడు స్థాపించాలని కోరుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దావీదు సింహాసనాన్ని స్థిరపరిచినట్లుగా దేవుడు సౌలు సింహాసనాన్ని, అసలు దేవుని దృష్టిలో సౌలు తర్వాత అసలు దావీదు లేడు. అసలు సౌలును రాజుని చేసిన వెంటనే దేవుడు సౌలు గురించి దేవుడు తన ఉద్దేశములు అనుకుంటున్నాడట. అమ్మయ్య, నేను మంచోని కూర్చోబెట్టాను, వీడి సింహాసనాన్ని ఇక స్థిరపరిచేద్దాం, ఇశ్రాయేలు మీద పుట్టబోయేవాడు శాశ్వతమైన రాజుగా వీని కుటుంబంలోనే పుట్టిద్దామని అనుకున్నాడట. సౌలు ఉద్దేశంలో, సౌలు తలంపులో, సౌలు గురించి దేవుని యొక్క ఉద్దేశంలో ఎలాంటి ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడో ఈరోజు నీ పట్ల, నా పట్ల కూడా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఈ లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు. సంఘము అంటే అర్థం ఏంటి? సంఘం అంటే గ్రీకులో ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా అంటే ద కాల్డ్ అవుట్ వన్, దట్ సెపరేటెడ్ వన్, అంటే ప్రత్యేకపరచబడిన వారు, ఏర్పరచబడినటువంటి వారు. మనము ఎక్కడి నుంచి ఏర్పాటు చేయబడిన వారము? లోకములో నుంచి ప్రత్యేకపరచబడిన వారము, లోకంలో నుంచి ఎన్నుకున్న వారము. ఎన్నుకున్నటువంటి దేవుడు, నిన్ను ప్రత్యేకపరిచినటువంటి దేవుడు నీ మీద, నువ్వు దేవుని సన్నిధిలో బాప్తిస్మం పొందిన వెంటనే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నా బిడ్డను నేను గొప్పవానిగా చేయాలని. ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. నాకు కొడుకు పుట్టినంటే నేను ఏమనుకుంటాను చెప్పండి? నేను సేవకుని కాబట్టి నేను ఏమనుకుంటానంటే నాకంటే గొప్ప సేవకుని చేయాలి అనుకుంటాను. నన్ను తీసేద్దాం. ఒక పచ్చి త్రాగుబోతు తనకు కూడా కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత
పచ్చి త్రాగుబోతూ తన కొడుకు గురించి ఏం ఆలోచిస్తాడు? నేను ఇప్పుడు వరకు రోజుకు 100 రూపాయలు తాగుతున్నాను, నా కొడుకు 500 తాగాలని కోరుకుంటాడా? అసలు కోరుకోడు. ఏమనుకుంటాడు? ఇప్పుడు పిల్లలు పుట్టిన వెంటనే మనం ఏమనుకుంటామంటే, నా పిల్లల్ని గొప్పవాణ్ణి చేయాలి, ధనవంతుని చేయాలి, నాకంటే గొప్పవాణ్ణి చేయాలి. అందుకోసమే కదా తల్లిదండ్రులు వారి సుఖాలు కష్టాలు అన్నిటిని విడిచిపెట్టుకుని, సుఖాలను విడిచిపెట్టుకుని, తిండికి మాడి, బట్టకు మాడి కదా అనేక విషయాల్లో వాళ్ళు తనను తను తగ్గించుకుని ఆ కోరికలు ఆశలు అన్ని చంపుకుని వారి కష్టార్జితం అంతా పట్టుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఈ పిల్లలేమో శుభ్రంగా చదువుకోవటం మానేసి ఏం చేస్తున్నారు? వీళ్ళకి తెలియదు వాళ్ళు చదువుకోవడానికి డబ్బు ఎక్కడొస్తుందో, వాళ్ళు చదువుకోవడానికి ఆదాయం ఎక్కడొస్తుందో వాళ్ళకి తెలియదు. కానీ శుభ్రంగా కాలేజీకి వెళ్ళి వాళ్ళకి ఏదో ఇట్స్ ఎ కన్సిడరేషన్ అన్నట్టుగా తల్లిదండ్రుల మీద గుండెల మీద తన్నేటువంటి బిడ్డలుగా తయారవుతున్నారు. కాదంటారా? ఖచ్చితంగా. ఏ బిడ్డలు కూడా, ఏ తల్లిదండ్రులు కూడా బీదవాణ్ణి చేయాలని, దరిద్రుణ్ణి చేయాలని, లేనివాడిని చేయాలని, బికారోణ్ణి చేయాలని ఏ తండ్రి కోరుకోడు. శారీరక రీతిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అయినటువంటి మనమే మన బిడ్డల కొరకు ఇంత ఉన్నతంగా ఆలోచిస్తే, మన కొరకు ప్రాణం పెట్టి రక్తం గార్చి పరిశుద్ధపరిచి మనలను తన స్వరూపంలో తన పోలికలో చేసుకుని మనలను ప్రత్యేకపరుచుకున్న దేవుడు మన గురించి ఇంకెంత ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. నేను ఆస్తిని సంపాదించిన తర్వాత, నేను డబ్బులు సంపాదించిన తర్వాత, బంగ్లాలు సంపాదించిన తర్వాత, కారులు సంపాదించిన తర్వాత అవన్నీ కూడా రోడ్డు పోయే బెకార్ రోడ్డుకి ఇద్దామనుకుంటానా? ఏమనుకుంటాను? ఇవన్నీ నా కొడుకు అనుభవించాలి, నా కూతురు అనుభవించాలి, నా బిడ్డలు నా తర్వాత నా బిడ్డలే అనుభవించాలి అనుకుంటా. మరి అలాంటిది ఒక రకంగా నేనే ఇంత అలాగ ఆలోచిస్తుంటే, ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని, భూమిలో ఉన్న వెండిని బంగారం సమస్తమును సృజించిన దేవుడు మన గురించి ఇంకెంతగా ఆలోచిస్తాడు. ఆయన అంటాడు, ఈ వెండి నాది, ఈ బంగారం నాది, ఇందులో ఉన్న సమస్తములన్నీ నావే. ఆయన నావి అన్నాడంటే ఎవరికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు? తన బిడ్డలకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. తన బిడ్డలకు ఆయన సమకూర్ణ సమస్తాన్ని తమ బిడ్డలకి ఇచ్చి వారిని గొప్పవారిని చేయాలని, బలవంతులు చేయాలని, శ్రేష్టమైన వారిగా చేయాలని ఆయన ఆశపడుతూనే ఉన్నాడు. నిన్ను ప్రత్యేకపరుచుకున్నటువంటి దేవుడు, నిన్ను పిలుచుకున్న దేవుడు, నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన వెంటనే నువ్వు ఆయనకు లోబడి బాప్తిస్మం పొంది నీళ్ళలో నుంచి బయటకు రాగానే అంటున్నాడు, ఇతను నా ప్రియమైన కుమారుడు, ఇతనిని ఆశీర్వదించాలి అనుకుని దేవుడు తన హృదయములో అనేకమైన ఆలోచనలు పెట్టుకుంటున్నాడు. ఇర్మీయా గ్రంథకర్త అంటాడు 28:11, నీ పట్ల నేను కలిగి ఉన్నటువంటి ఆలోచన, 29:11, మీ పట్ల నేను కలిగిన ఆలోచనలు ఉద్దేశాలు నాకు తెలుసు, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, తలంపులు సమాధానకరమైనవి, దీవెనకరమైనవే కానీ మనకు హాని కలిగించేవి కావో. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇదిగో మనం ఊహించిన వాటన్నిటికంటేను, అడిగిన వాటన్నిటికంటేను ఆయన శ్రేష్టమైన ఈవులను ఇచ్చుటకు ఆయన సమర్థుడు. ఈరోజు మన పట్ల దేవుడు మనందరి పట్ల ఒక ఉద్దేశం, ఒక తలంపు, ఒక మనసు ఆయన కలిగి ఉన్నాడు. ఇక్కడ ఉన్న కూర్చున్న వారందరి జీవితాల్లో మీ అందరి పట్ల దేవుడు ఒక ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. నా పట్ల దేవుడు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడని నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపడదామా? మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రతి తలంపును బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమూయేలు సౌలు దగ్గరికి కూడా వచ్చేదాకా అంటున్నాడు, సౌలా, దేవుడు నీ మీద ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యం మీద సింహాసనాన్ని స్థిరపరచాలని దేవుడు ఉద్దేశించాడు అనుకుంటాడు. అమ్మయ్య చాలా మంచిది, అబ్బా సూపర్ అనుకుంటున్నాడు. సమూయేలు సౌలు దగ్గర కూడా వచ్చి అంటున్నాడు, సమూయేలా, సౌలా, నీ దేశాన్ని, నీ రాజ్యాన్ని, నీ సింహాసనాన్ని ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన స్థిరపరచాలని కోరుకున్నాడు, కానీ నీ రాజ్యము నిలవదు. నిన్ను రాజుగా ఆయన ఉంచుకోవడానికి ఇష్టపడడం లేదు. సౌలు పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇప్పుడు? అయ్యా ఏమైంది? ఇక్కడ మీకు మంచి మాట చెప్తాను, రాజులను నిలబెట్టువాడు ఆయనే, రాజులను పడగొట్టువాడు ఆయనే. చాలా సింపుల్గా అయ్యగారి చేతిలో పేపర్ తీసుకుని మరొకరికి ఇచ్చినట్టుగా, సౌలా, నీ రాజ్యాన్ని తీసేసి
ఇంకోటికి ఇచ్చేస్తున్నాను. రాజులో నిలబెట్టగలిగిన వాడు ఆయన, నిలబడిన రాజును పడగొట్టగలిగిన వాడు ఆయనే. ఈరోజు నీవు స్థితిలో, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలడు. ఆయనకు నచ్చకపోతే నువ్వు ఎక్కినటువంటి సింహాసనం నుంచి ఒక్క తన్ను తన్నితే మరలా ఎక్కడ మొదలెట్టావో, నీ గదిలో నీకు చీకటి నువ్వు చెప్పకుండా, నువ్వు రమ్మనకుండా ఎందుకు వచ్చింది? లైట్ ఆర్పేశావు. నువ్వు చీకటిని రమ్మనక్కర్లేదు. చీకటి నువ్వు వద్దన్నా వచ్చి పడుతుంది. ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ ఆబ్సెన్స్ ఆఫ్ ద లైట్. అక్కడ లైట్ లేదు, వెలుగు లేదు. వెలుగు లేని చోట చీకటే ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదం లేని చోట శాపమే మిగిలి ఉంటుంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్న చోట శాపము నువ్వు రమ్మన్నా రాదా, నువ్వు పిలిచినా రాదా. యెహోవా హస్తము యోబు మీద కంచె వేయగా సాతాను ఒక్కసారి కూడా యోబును ముట్టలేకపోయాడు. కారణం ఏంటి తెలుసా? యోబు మీద యెహోవా హస్తము. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీ అందరి మీద యెహోవా హస్తము నిలిచి ఉండునుగాక. మీ అందరి పట్ల దేవుని యొక్క తలంపులు నెరవేరునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్ప భాగ్యవంతులు చేయునుగాక. మిమ్మల్ని అందరినీ గొప్ప దేవుడు ధనవంతులుగా మార్చునుగాక. మీ పట్ల ఆయన ఉద్దేశాలు నెరవేర్చునుగాక. ఆమేన్. ఎందుకు దేవుడు సౌలు పట్ల తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడో ఒక 2-3 చాలా ఉన్నాయి, కానీ ఒక 3 మొక్కలు చెప్పేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక 3 మొక్కలు జాగ్రత్తగా విందాం. సౌలు పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఎందుకు మార్చుకున్నాడు దేవుడు? ఎందుకు సౌలు పట్ల ఆయన కలిగి ఉన్న ఉన్నతమైన తలంపులు మార్చుకున్నాడు? ఎందుకు మార్చుకున్నాడంటే, మొదటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం 8వ వచనం నుండి ఒక చక్కటి వృత్తాంతం రాయబడి ఉంది. చక్కని విషయాలు రాయబడ్డాయి. ఆ విషయాలు ఏంటంటే, మీకు జాగ్రత్తగా జరిగిన సంఘటన చెబుతాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీయులకి ఒక అలవాటు ఉండేది. ఏంటి ఆ అలవాటు అంటే, వారు ఎప్పుడు యుద్ధానికి పోయినా, ఎప్పుడు శత్రు సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళినా వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, దేవుని ఎదుట నిలబడి, దేవుని ఎదుట యాజకుడు నిలబడి సమాధాన బలి అర్పించి దేవుని దగ్గర హెచ్చరిక తీసుకునేవాడు. దేవుని దగ్గర ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలుసుకునేవాడు. ఏమనంటే, ప్రభువా మమ్మల్ని వెళ్ళమంటావా వద్దంటావా? దేవుడు నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానంటే అప్పుడు వెళ్ళేవారు. నువ్వు వద్దు అంటే మానేసేవారు. ఈ సమాధాన బలి అర్పించేటువంటి అలవాటు, ఎవరు సమాధాన బలి అర్పించాలంటే దేవుడు పెట్టినటువంటి క్రమము, రూల్ ప్రకారంగా ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. చూడండి, మనకు కూడా ఒక మంచి అలవాటు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఏం చేస్తాం మనం? అయ్యగారితో ప్రార్థన. అది బాగా ఇంపార్టెంట్ అయితే పాస్టర్ గారు చేతి చేయించుకుంటాం. ఒకవేళ మీరు ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ప్రార్థనకు వచ్చే వాళ్ళందరికీ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారా? ఏం చేస్తారు మీరు? చిన్న అయితే మనం చేసుకుని వెళ్ళిపోతాం. పెద్ద అనుకోండి, ఎవరి చేత చేపిస్తాం? అయ్యగారి చేత చేపిస్తాం. అయ్యగారు ప్రార్థన చేయడానికి వచ్చిన తర్వాత, అయ్యగారు ప్రార్థన చేయడానికి వచ్చాక ఏమంటాం? అయ్యగారు చాలా బిజీ అంటాం. దాని అర్థం ఏంటి? ప్రార్థన అయిపోయిన తర్వాత మీ పైన అయిపోయింది, మెల్లగా లాగించేని అర్థం. ఎందుకని? వీళ్ళు చాలా పనులు ఉంటాయి తర్వాత వీళ్ళకి. ఇశ్రాయేలీయులకు అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, బయటికి వెళ్ళేటప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవారు. యాజకుడు సమాధాన బలి అర్పించేవాడు. యాజకుడు దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచన తీసుకుని యుద్ధానికి వెళ్ళేవారు. ఒకసారి సమూయేలుకు కౌరు పెట్టాడు సౌలు, అయ్యా ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు, మనం వెళ్దామా వద్దంటే సౌలు కౌరు పెట్టాడు, నువ్వు కంగారు పడకు, ఒక 7 రోజులు ఆగాక మనం యుద్ధానికి వెళ్దాం అన్నాడు. సౌలు సమూయేలు చెప్పినట్లుగా 7 రోజులు ఆగాడు. 8వ రోజు ఉదయాన్నే యుద్ధానికి సిద్ధమవుతున్నారు జనాన్ని. ఫిలిష్తీయులందరూ యుద్ధానికి సిద్ధపడుతున్న సమయంలో సమూయేలు రాక కొంచెం ఆలస్యమైంది. ఎంత ఆలస్యమైంది? క్షణమాత్రం ఆలస్యమైంది. మరి సౌలు గారు రావాలి, సమూయేలు రావాలి కదా అన్నట్టు ఆయనకి. ఇప్పుడు 7 రోజులు ఆగు, 8వ రోజున మనం వెళ్దాం అన్నవాడు 8వ రోజున సమయానికి రావాలిగా. మరి ఎందుకు రాలేదు? సేవకునికి అనేక భారాలు ఉంటాయి.
సేవకుని పట్ల అనేకమైనటువంటి తలంపులు ఉంటాయి. సేవకుడు భారభరితమైనటువంటి పరిచర్యను చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. సేవకుడు మా ఇంటికి రావట్లేదు, సేవకుడు నా ఇంట్లో ప్రార్థన చేయట్లేదు, సేవకుడు నన్ను దర్శించట్లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు సంఘంలో స్థిరుడిగా ఉండి సంఘంలో నిశ్చయముగా నిలిచి ఉంటే నీ సేవకుడు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీ కొరకు ప్రతి ఉదయం సాయంకాలం ఆయన పాదాలు పట్టుకుని నీ కొరకు గోచాడుతూనే ఉంటాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఉదయం లేచిన కానించి మా ప్రార్థన ఏమంటుంది తెలుసా? నేనైతే ఎప్పుడు నా కోసం నేను ప్రార్థన చేసుకోలేదు. నా కోసం ఒకటే ప్రార్థన, దేవా నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు. నువ్వు నడవమంటే నడుస్తాను, పరిగెత్తమంటే పరిగెడతాను, కూర్చోమంటే కూర్చుంటాను, నడవమంటే నడుస్తాను, పని చేయమంటే చేస్తాను, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటాను. అదే నా ప్రార్థన. కానీ 2-3 గంటలు ప్రార్థన చేస్తావు. 2-3 గంటల ప్రార్థన ఏంటో తెలుసా? ప్రతి విశ్వాసి గురించి గోజాడుతూ ఉంటాం. ప్రభువా ఆ బిడ్డకు ఉద్యోగం లేదు నాయన, ఆ బిడ్డకు నాయన సంతానం లేదు నాయన, ఆ బిడ్డకు వివాహం అవ్వలేదు నాయన, ఆ బిడ్డలకు గృహాన్ని నాయనని సేవకుడు మీ కొరకు గోచాడి 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 తన జీవితాన్ని అరగొట్టేసుకుంటాడు. మీకేమనిపిస్తుంది? పాస్టర్ గారు నా ఇంటికి రావట్లేదు, నా కోసం ప్రార్థన చేయట్లేదు అనిపిస్తుంది. ఈరోజు మీరు ఎంత క్షేమకరంగా ఉన్నారంటే, మీ జీవితాలు ఎంత ఆనందకరంగా ఉన్నాయంటే మీరు చేసుకున్న ప్రార్థన ఏం కాదు. మీ కొరకు మీ దైవజనుడు కన్నీరు కార్చి చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన ఎన్ని తరాలు ఉంటుందో తెలుసా? మీ తరతరాలు, మీ పిల్లలు వరకు ఆ ప్రార్థన కన్నీరు నిలిచి ఉంటుంది. దైవ సేవకుని మీద కోపగించుకుంటాం మనం. సమూయేలు కూడా ఆలస్యమైందని ఈ సౌలు అంటున్నాడు, అయ్యా ఈ సమూయేలు రావడం ఆలస్యం అవుతుంది, ఆ బలి ఏదో నేనే అర్పించేస్తాను పట్టండి అన్నాడు. బలెట్టుకొచ్చారు, సమాధాన బలిగా తెచ్చినటువంటి కోడిని వధించారు. వధించినటువంటి కోడి యొక్క రక్తం తీశారు. ఆ రక్తం పట్టుకెళ్ళి ఆ మందస్సు మీద చిలకరిస్తూ ఉన్నాడు. ఈలోపు సమూయేలు వచ్చేసాడు. ఈ పని ఎవరు చేయాలి? ఎవరు చెప్పారు ఇది యాజకుడు చేయాలని? ఈ పని చేయాలని ఎవరు చెప్పాడు? యాజకుడు బలి అర్పించాలి, యాజకుడు బలిపీఠం దగ్గర పని చేయాలని ఎవరు చెప్పారు? ఈ సృష్టిని సృజించిన దేవుడు ఆయన నియమించిన నియమం అది. దేవుడు పెట్టిన నియమం ఏంటంటే రాజు పరిపాలన చేయాలి, యాజకుడు మందిర పని చేయాలా, లేవీయుడు పరిచర్య చేయాలా. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని నియమించాడు, ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు, ఒక క్రమాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఒకసారి యేసుప్రభు వారు ఉపమానం చెబుతున్నాడు. ఆయన యేసుప్రభు తలుపేసుకున్నాడంట. తలుపేసుకుని సిద్ధపడిన వారిని తీసుకెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా తలుపు తెరవా అన్నాడు. అప్పుడు అన్నాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి. అక్రమము చేయడం అంటే క్రమమును పాటించగవాడా. అక్రమం అంటే పెద్ద తప్పేం కాదు, క్రమమును మార్చేయడం అంతే. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అప్పుడు ఎలా అంటారంట, అయ్యా నీ నామను పెట్టి మేము దయ్యాలను వెళ్ళగొట్టాం, చిచ్చి పాత్రగా. అయ్యా నీ నామను బట్టి మేము అద్భుతాలు చేశాం, చిచ్చి పాత్రగా. అయ్యా మేము మా ఆదాయంలో నుంచి నువ్వు 10వ భాగం ఇమ్మన్నావు కానీ మేము 10 వంతు కాదు 50 వంతులు ఇచ్చాం, అయినా కానీ పాత్రగా అంటాడు. అయ్యా మందిరంలో సౌండ్ సిస్టమ్ నేనే కొన్నాను, మందిరంలో ఆర్కెస్ట్రా నేనే కొట్టాను, అయ్యా నేను పరిచర్య చేశాను, నీవెవడవో నాకు తెలీదా? ఎందుకని? నీలో ఏం లేదు, క్రమము లేదు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఈరోజు నువ్వు జీవితకాలం ప్రార్థన చేసి 10వ భాగాలు ఇచ్చి 60 ఇచ్చి దేవుని కోసం పని చేసి అన్ని చేసి ఆయన చివరిలోనే అక్రమము చేయవాడా నీవు క్రమము లేని జీవితాన్ని జీవించావు, నా యొద్ద నుండి అన్నాడంటే ఏమైపోతుంది నీ బ్రతుకు? అసలే సౌలు ఏం మార్చేశాడు? దేవుడు పెట్టిన క్రమమును మార్చేశాడు. దేవుడు చేయమన్న పనిని చేయమన్న రీతిలో చేయలేదా? సంఘముగా ఉన్నటువంటి నీవు నేను కూడా క్రమము తప్పి తిరుగుతున్నావేమో. 12 గంటలకు ఆరాధన ఫర్ ఎగ్జాంపుల్, లేదా 10 గంటలకు ఆరాధన. ఎన్ని గంటలకు రావాలి ప్రార్థనకి? 10 గంటలకు ఆరాధన చూపించి 10 గంటలకు వచ్చేచ్చా, లేకపోతే 10:30 రావచ్చా? 11 గంటలకైనా రావచ్చు కదా. వాక్యాధారం చెప్తాను చూడండి. ఆయన వాక్యం వినడానికంటే ఇశ్రాయేలు జీవితంలో ఆ యూదా జనాంగం అంతయు పెందల కాడే వచ్చుచుండిరట. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారు పండక్కి వెళ్ళాడట. పండక్కి వెళ్ళినప్పుడు ఆయన ఎలా వెళ్ళాడు తెలుసా? 6 దినములు ముందుగా వెళ్ళాడట. ఇంచుమించు నువ్వు 10 గంటలకు ప్రార్థన అంటే ఇంచుమించు 6 నిమిషాల ముందు అయినా ఉండడం
మంచిది. దేవుడు నిన్ను చేయమన్న క్రమమును అనుసరించి నీవు చేయగలిగితే దేవుడు నీ పట్ల చేయాలనుకున్న ప్రతి ఉద్దేశము, ప్రతి తలంపు దేవుడు నెరవేరుస్తాడు. ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేస్తే, ఆయన మాట ఇచ్చిన మాట తప్పనిసరిగా నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పుటకు అసమర్థుడు కాదా? ఆయన చేయాలనుకున్న పని చేయకపోవడానికి ఆయన శక్తిహీనుడు కాదా? పెంటకు పొలం మీద ఉన్నవాడిని తీసుకెళ్ళి రాజుగా చేయగలిగిన వాడు నిన్ను నన్ను ఆశీర్వదించడం ఆయనకి పెద్ద లెక్క. నీవుగానే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు నువ్వు. ఎందువల్ల? క్రమమును పాటించలేకపోతున్నావు. అశ్రద్ధ. వెళ్దాంలే. ఈ చిన్నపాటి అశ్రద్ధ పరలోకపు ఆశీర్వాదాలు నీ దగ్గర నుంచి దూరం చేస్తుంది. చిన్నపాటి అశ్రద్ధ, ఒక్క అరగంట, ఒక్క 10 నిమిషాలు. నువ్వు అనుకుంటున్నావు 2 నిమిషాలు లేట్కి వచ్చినా పర్లేదు. నువ్వు దొంగతనం చేసేటప్పుడు విషయం చెప్తాను చూడండి. దేవుని దృష్టిలో బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులో కన్నం వేసి బ్యాంకులో ఉన్న 10 కోట్లు దొంగిలించిన ఎంతో, పక్కోడి ఇంట్లో సూది పీనేసి దొబ్బేసినా అంతే. దానికి పెద్ద శిక్ష, దీనికి చిన్న శిక్ష ఏముండదు. దానికి బాల శిక్ష, దీనికి పెద్ద శిక్ష ఏముండదు. అన్నిట్లో ఒకటే శిక్ష. అది నువ్వు దొంగతనం చేశావు. నువ్వు అరగంట లేటుగా వచ్చినా, ప్రార్థన ప్రారంభించిన 2 నిమిషాలు లేటు వచ్చినా నువ్వు లేటు వచ్చినట్లే నీలో క్రమము లేనట్టే. మరి క్రమము లేని నీవు అక్రమము చేయవు. నీవు దేవుని దగ్గర మోకాలు వేసి, ప్రభువా నన్ను ఎందుకు దీవించావు, నన్ను ఎందుకు ఆశీర్వదించావు, నన్ను ఎందుకు నువ్వు వదిలిపెట్టేస్తావని అడగగలిగిన దమ్ముదనికు అడగగలవా? ఈ వాక్యం విన్న తర్వాత నా ఉద్దేశం, మీరు అడిగే దమ్ము మీలో ఒక్కడికి లేదు. ఉందన్నవాడు దేవునికి స్తోత్రం ఉంటుంది మీకు. సౌలు అంటాడు, సౌలా నువ్వు ఏం చేసావు అసలే? ఏమనుకుంటున్నావు అసలే? నువ్వు ఈ క్రమము నేను పెట్టింది కాదు, సర్వోన్నతుడైన దేవుడు పెట్టిన క్రమమును మార్చేస్తావా? నువ్వు దేవుడు పెట్టిన క్రమమును నీ ఇష్టానుసారం మార్చేస్తావా? అహంకార బుద్ధి కలిగిన వాడా, ఇదిగో దేవుడు నీ దగ్గర నుంచి నీ రాజ్యాన్ని తీసేసుకుంటున్నాడా? సౌలు తన రాజ్యాన్ని కోల్పోవడానికి మొదటి కారణం క్రమము లేని జీవితం. దేవుడు సౌలు పట్ల కలిగి ఉన్న తన ఉద్దేశాలు దేవుడు నెరవేర్చకపోవడానికి గల కారణము, దేవుడు సౌలును విసర్జించడానికి కారణం ఏంటంటే, సౌలు క్రమము లేని జీవితాన్ని జీవించటం. ఇక రెండవ మాట మీకు జ్ఞాపకం చేసి నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తారు. ఫిలిష్తీయులు యుద్ధం చేసేటప్పుడు ఫిలిష్తీయుల్ని ఇశ్రాయేలు తరుముతూ ఉన్నప్పుడు సౌలు దేవుని దగ్గర ఒక మాట ఇస్తాడు. ఏమనంటే, ప్రభువా ఈరోజు నేను శత్రులందరినీ తరిమికొట్టి సంహరించే వరకు నేను కానీ నా యోధులలో ఒక్కడు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా మొట్టం. దేవుడు ఏమన్నాడు? ఈ మాట దేవుడేం అడగలేదుగా, మాట ఇచ్చాడు, ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత యోనాతాను తన తండ్రి చెప్పినటువంటి మాటను ఎరుగక ఒక ప్రక్క నుంచి వెళ్తుంటే, ఆ ప్రక్కన పుట్ట తేనె అంటే అడవి తేనె కాలవలాగా ప్రవహిస్తుందట. ఈ తేనెను చూసినటువంటి యోనాతానికి ఆశ పుట్టిందట.